3.5 రోజులు రోడ్డు మీద వారి పార్థివ దేహాలు ఉండిపోతే ప్రతి నేత్రం చూస్తుంది. ఎలా చూస్తుంది? సుమారుగా క్రీస్తు శకం 92వ సంవత్సరంలో ప్రకటన రాయబడిందండి. అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం రాయబడింది. ఇది ఏ విధంగా నెరవేర్చబడుతుందో మీరు ఆలోచన చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారి పార్థివ దేహాన్ని చూస్తారని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. ఎలా చూస్తారు? ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో చనిపోతే అమెరికన్స్ ఎలా చూస్తారు? ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో చనిపోతే భారతీయులుగా మనం ఎలా చూస్తామని ఆలోచన చేస్తే, అంటే బైబిల్ గ్రంథం ఎప్పుడో మాట్లాడింది, ఇంటర్నెట్ గురించి మాట్లాడింది, లైవ్ కవరేజ్ గురించి మాట్లాడింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా సరే లైవ్లో మనం వీక్షిస్తున్నాం. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంటే ఇక్కడ మనం చూస్తాం. నిజంగా అమెరికాలో సాకర్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంటుంటే ఇక్కడ మనం చూడగలుగుతాం, లైవ్లో మనం చూడగలుగుతాం. అంటే దేవుని వాక్యం ఇంటర్నెట్ గురించి ముందే మాట్లాడింది, దేవుని వాక్యం లైవ్ కవరేజ్ గురించి ముందే మాట్లాడింది, దేవుని వాక్యం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం లిబరలైజేషన్ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడింది, దేవుని వాక్యం రోబోటిక్స్ గురించి మాట్లాడింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.